మీ భవిష్యత్తు కోసం మీరు ఇంకా రాబోయే ఒక 4-5 సంవత్సరాల్లో విద్య నుంచి బయటకు వచ్చేస్తారు, జీవితంలో కాలు పెడతారు. ఆ రోజు కోసం మీకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పునాదులు వేస్తున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను. మీరు వచ్చేసరికి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాలి. మీ అందరూ కూడా చదువుకొని ఎందుకు చదువుకున్నామా, ఎందుకు చదివించామా అని చెప్పేసి మీ తల్లిదండ్రులు కానీ ఎందుకు చదువుకున్నావా అని మీరు విధంగా ఇంధన రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, అగ్రికల్చర్ రంగంలో కానివ్వండి అనేక అవకాశాలు వచ్చే విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు, ఎంత 5 లక్షల కోట్ల రూపాయలు మనం రాయాలంటే పేపర్ మీద రాసుకుంటే కానీ మనకు అర్థం కాదు. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇదేదో ఉపన్యాసానికో లేకపోతే పేపర్ మీద చెప్పడానికి కాసుమా, వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు. వాళ్ళకి కావాల్సిన వసతులు మన ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వారికి కావాల్సిన భూములు కూడా మనకి ఉపయోగంలో లేని వేస్ట్ భూములు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వారికి అందజేస్తూ ఉన్నాం. అంటే వాస్తవ రూపం ఈ పెట్టుబడులన్నీ తీసుకోబోతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అంటే మీరు ఈరోజు సెకండ్ ఇయర్లు ఉంటే కూడా అందుబాటులోకి వస్తాయి. ఈరోజు ఏదైతే మనం పరిశ్రమల గురించి మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా 2027 ఆ ప్రాంతాలకి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో పెట్టుబడులు పెడతా ఉన్నారు. మన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలం అంటే మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటట్లు ఈరోజు ప్రణాళిక రూపొందిస్తుంది మన ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఉదాహరణకి ఒకటి చెప్తాను నేను, రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి 65,000 కోట్ల రూపాయలతో జరిగింది. కానీ మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు లేదు, వెంటనే మొదలు పెట్టాలి, పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళంతా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలి. ఈ డ్రాప్అవుట్స్ రకరకాల ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లేకపోతే కొన్ని సౌకర్యాలు లేని మూలంగా, ఎందుకంటే నూజివీడులో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు, పిల్లలు తల్లిదండ్రులు నూజివీడులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ భోంచేసి ఇక్కడ రావచ్చు. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు రకరకాల కుటుంబ సమస్యలతో ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదు. వాళ్ళకి ఈ మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం ద్వారా కొంత వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది, డ్రాప్అవుట్స్ తగ్గుతాయి, బాగా చదువుకుంటారు, మానసిక ఒత్తిడికి గురికారు. లక్ష్యంతో వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మన ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈరోజే ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మన సార్